శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రగ్రహణం కారణంగా రాజమహేంద్రవరంలో ఉన్న పలు ఆలయాలను ఈ ఉదయం మూసివేత. గ్రహణం వీడిన తరువాత ఆలయాల్లో సంప్రోక్షణలు, ప్రత్యేక శుద్ధి పూజలు చేసిన తరువాత రేపు ఉదయం భక్తులకు దర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం బాలయోగి సొంతం. గని కృష్ణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం. ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్ళు. ₹194 కోట్లతో ఇంటింటికి గోదావరి నీటి సరఫరా ప్రాజెక్ట్. కడియం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. చంద్రగ్రహణం సందర్భంగా గోదావరి తీరంలో పలు ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణం అనంతరం దర్శనాలు పునరుద్ధరించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా రాజమహేంద్రవరంలో ఉన్న పలు ఆలయాలను ఈ ఉదయం మూసివేశారు. ఉదయం 7 గంటలకే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. గ్రహణం వీడిన తరువాత ఆలయాల్లో సంప్రోక్షణలు, ప్రత్యేక శుద్ధి పూజలు చేసిన తరువాత రేపు ఉదయం భక్తుల దర్శనార్థం తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో గర్భాలయం, మహాద్వారం తలుపులు మూసివేశారు. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, దేవీ చౌరస్తా రామాలయం, శ్రీ గౌరీ సమేత సర్వేశ్వర స్వామి వారి ఆలయం, ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం, దేవి చౌక్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేశారు. దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 24వ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి కంబాల చెరువు పార్కులో గని కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు జిఎంసి బాలయోగి అని, నేటి తరం నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అన్నారు. బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా గని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్కులో ఉన్న కాంస్య విగ్రహానికి గని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గని కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలలో నీతి నిజాయితీలకు నిలువుటద్దమని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పటికీ క్రింది స్థాయి కార్యకర్త కనబడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మహేశ్వరరావు, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకి రామయ్య, జవ్వాది మురళీకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, ఎన్నమూరి రాంబాబు, పాలవలస వీరభద్రం, నిమ్మలపూడి గోవింద్, తలారి భగవాన్, పెనుగొండ రామకృష్ణ, గొర్రెల రమణ, సంసాని ప్రసాద్, బెజవాడ వెంకటస్వామి, మల్ల వెంకటరాజు, కరగాని వేణు, రఫీక్ రాజా, జక్కంపూడి అర్జున్, విశ్వనాథ్ రాజు, శీలం గోవింద్, సయ్యద్ ఫయాజ్, రాజమంద్రపు శ్రీనివాస్, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, బాబీ, నూకల శ్రీనివాస్, ఆనంద్, సింహాద్రి లోకేష్, జాలెం నాని, కంచపటి గోవింద్, ద్రొక్కం సత్యనారాయణ, ఆనం చంటి, కవలూరి వెంకట్రావు, గొరస అప్పలకొండ, బీజేపీ ఆచారి, అజ్జరపు రమేష్, చించినడ తాతాసి, పైల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయతని బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చౌచూడంలో ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు గారు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమను కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక దళిత నేత ప్రతిభా భారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారిని ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ కానీ ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం
మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధతను ఆయన చేసిన కార్యక్రమాలే చెప్తాయి, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే చెప్తాయి. ముఖ్యంగా కోనసీమలో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ, లేకపోతే అక్కడ చించినాడు బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా ఆయన పనితనానికి తాత్కారం. ఇది ముఖ్యంగా నేషనల్ హైవేని కూడా, కత్తిపూడి గుడివాడ నేషనల్ హైవేని కూడా కోనసీమ గుండా వెళ్ళడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమను కలిపే రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయవలసి ఉంది. అదే విషయాన్ని మొన్న ప్రస్తుత ఎంపీ అయిన బాలయ్య గారి సుపుత్రుడు హరీష్ మాధురి కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య గారి కళ్ళు పండించాలంటే హరీష్ అని చెప్పిన హరీష్కి, బాలయ్య గారి కళ్ళు పండించాలంటే ఇక్కడ రైలుకు తెరిపించాలి, కోనసీమలో రైలుకు తెరిపించాలి. ఆయన కళ్ళగండక విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలోకి వద్దు, స్పీకర్ కావాలన్నాడు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పలానా పని అని చెప్పడం. అదేవిధంగా ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణ ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం, ఆయన ఫోన్ చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు. 3 నియోజకవర్గాల్లో ఇంటింటికి గోదావరి నీటిని సరఫరా చేసే ప్రాజెక్ట్ కేబినెట్ లో ఆమోదానికి సిద్ధంగా ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అభివృద్ధిపై ఎటువంటి రాజీ పడబోమని పేర్కొన్నారు. కడియం వెదురుమూడి రహదారి విస్తరణ మొదలుకొని వేమగిరిలో అన్నా క్యాంటీన్, కడియంలో రైతు బజార్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటుకు ప్రణాళికలు చేశామని అన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే వేమగిరి జంక్షన్ పై ఫ్లైఓవర్ నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు కూడా మొదలవుతాయని అన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ప్రవక్త అనుమతి రాగానే పనులన్నీ ప్రారంభమవుతాయని వెల్లడించారు. కడియంలో సబ్సిడీ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుందని, అలానే ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని అన్నారు. పుష్కరాల సందర్భంగా అన్ని ఘాట్ రోడ్లను విస్తరించే పనిలో ఉన్నామని తెలిపారు. అనంతరం పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనుల నివేదికలు తీసుకున్న ఎమ్మెల్యే గోరంట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు పంతం గణపతి, కలిదిండి విశాలాక్షి, ఎంపీడీఓ రమేష్, ఎంఆర్ఓ సునీల్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకి వర్కౌట్ చేస్తున్నాం, మనం ఎస్టిమేట్ చేశాం, మీకు కూడా చెప్తారు ఒకసారి ఏ డిపార్ట్మెంట్ ఏమేం చేస్తారు. వాటికి సంబంధించి ఎంపీపీ గారు మన వాళ్ళు చెప్పినంత కూడా వర్కౌట్ చేయమన్నాం. ఎందుకంటే రాజమండ్రి కాదు, కాలువలు అంటే కూడా స్నానాలు చేస్తారు, ఏ ఊరు కావాలి స్నానాలు చేస్తారు. ఈ ఘాట్లు కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. మన మండలంలో అటు కడియంలంక కానీ, కొట్టిలంక కానీ, లేకపోతే వేమగిరి కానీ, ఇక్కడ కడియం కానీ ఇవన్నీ ఉన్నాయి కనుక ఇది రేవులు కూడా చేయమని చెప్పాం, ఎస్టిమేట్ చేయమన్నాం. దానివైపు కూడా మేము దృష్టి సాధించాలని మనం చేస్తూ ఒకటి శాండ్ ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. రాజమండ్రి, అలాగే రాజారాంలో చేర్పించాను. అక్కడ కూడా సమస్య ఉంటే నేనే పట్టుబెట్టిన 3 మండలాలు కలిపి 150 కోట్లతో గోదావరి నీరు ఇంటింటికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం శాంక్షన్ తెచ్చాం. క్యాబినెట్, నెక్స్ట్ క్యాబినెట్లో అప్రూవల్ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. ఫైనల్గా శాంక్షన్ అయిపోయింది. త్వరలో అది కూడా మొదలుపెట్టి 1 yearలో మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉన్న రిజర్వాయర్ కొత్తగా కట్టడం కానీ, పైప్ లైన్, కొత్త పైప్ లైన్ వేయడం కానీ, బొమ్మూరు కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటూ నీరు తెచ్చే కార్యక్రమం అవుతుంది. దాని ద్వారా గ్రామాల్లో బోర్ల మీద ఆధారపడకుండా గోదావరి నీరు గౌడేశ్వరం ఇంటేక్ పాయింట్ తీసుకొని శుద్ధి చేసిన గోదావరి నీరు మన ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం అమలు చేయబోతున్నాం. దాని త్వరలోనే, ఎందుకంటే గ్రిడ్లో పెట్టాల, పొరపాటు వాళ్ళు గ్రిడ్లో పెట్టాల, దాని మీద మళ్ళీ పైప్ తీసి దాన్ని గ్రిడ్లో పెట్టేలాగా చేసుకుని 180 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మనం చేసుకున్నాం. దానికి పైప్ లైన్గా నేను వర్కౌట్ చేసుకున్నాం. రైతు బజార్ కూడా వర్కౌట్ చేశారు. ఇక్కడ కడియంలో రైతు బజార్ కూడా కొంచెం సమస్యలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ యాప్ కూడా ఒకటి ఇచ్చారు మనకి, ఒకటి పంతమూరులో పెట్టారు. నాకు తెలిసేటప్పుడు వాళ్ళు 16 నిమిషంలో కొంచెం లేట్ అయిపోయింది. త్వరలోనే వేమగిరి సెంటర్ అయినా ఒక అన్నా క్యాంటీన్ తేవాలి, లేదా కడియంలో మొదలుపెట్టాం, కడియం లాక్లో మొదలెట్టాం. కంప్లీట్ చేయడమా, లేదా వేమగిరి సెంటర్లో ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. వేమగిరి సెంటర్లో
ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, టెండర్లు పిలిచారు, త్వరలోనే అది కూడా వర్క్ బిగిన్ చేస్తారు. రెండోది మనకి ఏదైతే చైతన్య నగర్ దగ్గర ఆర్ఓబీ శాంక్షన్ అయింది, కడియం అయిపోతుంది కనుక దున్నగొడ సబ్స్టేషన్ వస్తే ఆ ప్రాంతంలోకి వస్తే మన మండలంలో అయిపోతే ఉంటుంది, దాన్ని కూడా వర్క్. ఇవాళ ఏదైతే రోడ్డు 25 కోట్ల మొత్తాలు మనం మండలం చేయబోతున్నాం, మీరు అందరూ దృష్టిలో పెడుతున్నాం. R&B 10 కోట్ల రూపాయలు ఉంటున్నాయి. అలాగే కూడా నుంచి ఒక 200 కోట్లు సెంట్రల్ లైటింగ్ పెట్టమన్నారు సార్. సెంట్రల్ లైటింగ్ గాంభీరి పిఆర్ చేస్తారా R&B రోడ్కి R&B ఓపెన్ బిల్డింగ్ 1,50,00,000 రుణం వస్తుంది. MNRGSలో 7 ఇక్కడ 6 రెగ్యులర్ కంప్లీట్ చేయాలి. ఏప్రిల్ కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం CC చేస్తా ఉన్నాం. ఇది కాకుండా పంచాయతీలలో ప్లాస్టికంగా ఒక 8 కోట్ల రూపాయలు టెండర్లు అయినాయి. ప్లాస్టికంగా 6 కోట్లు అయిపోతే మండలంలో కొంత సేపు మారడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రజలు చేస్తున్నాం. ఏదైతే హౌసింగ్లోనే ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఎందుకంటే హౌసింగ్ మనకు కొత్త శాంక్షన్లు వచ్చాయి, పాత శాంక్షన్లు కొన్ని రద్దు అయిపోయినాయి. గత గవర్నమెంట్లో చేస్తూ ఆగిపోయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులన్నీ ఇచ్చేస్తాం. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త పెన్షన్లు కొన్ని వచ్చాయి. నిన్న మన కమిటీలో 28 పెన్షన్లు, మన నియోజకవర్గంలో 55 పెన్షన్లు వచ్చినాయి టౌన్ కాకుండా. ఇంకా కొన్ని పెండింగ్ త్వరలో బహుశా నెక్స్ట్ మంత్ కానీ ఆ మే కానీ బడ్జెట్ ప్రొవిజన్ చూసుకుని ఇద్దామని చెప్పారు. అది కూడా వస్తే ఆందోళన ఉంది. ఎందుకంటే కొత్త ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు సంఘటనకు పాలు పెరుగు వర్తక సంఘంకి సంబంధం లేదని ఆ సంఘం అధ్యక్షులు సూరంపూడి పనసయ్య వెల్లడించారు. రాజమండ్రి టీ నగర్ పాలు పెరుగు వర్తక సంఘం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సంఘం అధ్యక్షులు సూరంపూడి పనసయ్య మాట్లాడారు. ఇటీవల పాల కల్తీ ఘటనలో 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. కల్తీ సంఘటనను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ధారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ సంఘ సభ్యులకు కల్తీ పాల ఘటన మా సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సుమారు కొన్ని దశాబ్దాలకు పైగా విశ్వాసంతో నమ్మకంతో ప్రజలకు ద్విచక్ర వాహనంపై స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పాలు అందిస్తున్నామని అన్నారు. సంఘంలో సుమారు 850 మందికి పైగా సభ్యులు ఉన్నారని వివరించారు. పాడి గేదె నుంచి పాలు తీసుకువచ్చిన తరువాత 8 గంటల్లో వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత పాలు పొయ్యి మీద ఉంచితే విరిగిపోతాయని అన్నారు. స్వచ్ఛమైన ఎటువంటి కల్తీ లేని పాలు 8 గంటలు మాత్రమే ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనంపై ఇంటింటికి పాలు అందించే వారిపై దుష్ప్రచారం తగదన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి లంకా రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షులు మర్ల సుబ్బారావు, సలహాదారులు కూరాకుల రాంబాబు, ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు, నల్లజర్ల వీర వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ సింగన ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు నక్క శ్రీను, చామకొర నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ కొరసీకుల శ్రీను, కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారిస్తున్నారండి. నెక్స్ట్ మా ఇప్పుడు ప్రజెంటు బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, గేదె పాలు వాడొద్దు అని చెప్పేస్తున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుందండి. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్కేజీ కానీ, ఈ తర్వాత దొడ్ల కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాల వర్తకులు విజయ్ కంపెనీ, విజయ్ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాల వర్తకులు పోటీ పడి ఈ విజయ్ పాల వర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు, మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుతుందండి. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడానికి పుట్టడానికి సంఘం అంతా కూడా ఏకగా నడిపడి నడిచి ఒకే మాట మీద ఎవరిని నడుచుకుంటూ పాలవర్తకులు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరిని చేయటం అని చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడడం బాధ్యత తీసుకుందండి.
అయితే ఈ గణేష్ అన్న అతను పాలు పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మేము మాకు కూడా మా పాల్వత్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరుగుతుందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పానండి. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి, పాలు ఆగవండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియని మామూలుగా అయితే ఏ కల్తీ లేదని ఏమీ లేదండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమి శూలాల పండుగోత్సవం రాజమండ్రి బర్మా కాలనీలో సాంప్రదాయ పద్ధతులు నిర్వహించారు. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమి శూలాల పండుగ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 10 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు తెల్లవారుజామున స్థానిక పుష్కర్ ఘాట్ కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 600-700 మంది మహిళలు పసుపు వస్త్రాలను ధరించి దీక్ష చేపట్టారు. పుష్కర్ ఘాట్ బర్మా కాలనీ ఎస్పీ కార్యాలయం ఎదురుగా గల శ్రీ సుబ్రహ్మణ్యం ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను పుష్కర్ ఘాట్ వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబిల్స్ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపై ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని అన్నారు. బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అధ్యక్ష కార్యదర్శులు కుత్తూరి నాగేశ్వరరావు, చౌకండ మురళీకృష్ణులు మాట్లాడుతూ గత 49 సంవత్సరాలుగా తమిళనాడు సాంప్రదాయంలో పాల్గొన్న పౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు ముసిలి బాబురావు, పిల్లి గంగాధర్, కురుమిల్లి స్వరూప్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, వాలంటీర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శూలధారణ చేసిన భక్తులు దీక్ష చేపట్టి మహిళలతో పుష్కర్ ఘాట్ కలకలలాడింది. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ చౌకొండ. నేను బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సెక్రటరీని. మేము గత 49 సంవత్సరాలుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్న ఉత్తర పౌర్ణమోత్సవాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నిన్న 1వ తారీఖు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయం వద్దకు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 6:30 నుంచి పుష్కరాల వద్ద స్వామివారి కలశ స్థాపన చేసి సుమారుగా 75 మంది మాల వేసుకున్న భక్తులందరూ కూడా శూలాలు వేయించుకోవడం, అలాగే ఒక 600-700 మంది మహిళలు పాల బిందులు, పసుపు బట్టలు వేసుకొని మాల ధరించడం. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన్న మాసం ఉత్తర నక్షత్రం రోజు చేయడం జరుగుతుంది. అలాగే ఇది పొంగనోత్సవం అంటారు తమిళనాడు పద్ధతిలో. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి పుష్కరాల నుంచి ప్రయాణమై 12 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి స్వామివారికి ఆలయం వద్ద చేరుతాం. సాయంత్రం చేరిన తర్వాత స్వామివారికి పాలు మరియు పంచామృత అభిషేకాలు చేయడం జరుగుతుంది. అనంతరం ఈ భక్తులందరూ కూడా మాల విసర్జన చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇదేంటంటే కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామిగా మంచి పేరు ప్రసిద్ధి పొందిన ఆలయం అండి. పిల్లల గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, అలాగే చదువు, ఉద్యోగాల గురించి మొక్కుకున్న మొక్కుబడులు తీరితే మేము పలానా మాల వేసుకుంటాం, శూలం వేసుకుంటాం, లేదంటే పాల బిందె పెట్టుకుంటాం, పాల కావిడి పెట్టుకుంటాం అని చెప్పి భక్తులు మొక్కుకొని ఆ మొక్కులు తీరిన తర్వాత వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా జనం పెరుగుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవాలు కానీ, శూలాల పాంబరం కానీ, పాల బిందెలు కానీ స్వామివారి ఆలయం వద్దకు ప్రతి సంవత్సరం చేరుతుంది.
రాజమండ్రిలో పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శ్యామలానగర్ ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, దీపిక దంపతులచే అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఆలయ ఆవరణంలోని వేదికపై ఉత్సవమూర్తిని దుర్గాదేవి అవతారంలో అలంకరించి భక్తులతో కుంకుమ పూజలు చేయించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, హారతి సమర్పించి గరగల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాళికాదేవి అవతారాలు, ఇతర దేవతామూర్తుల వేషధారణలతో వినోద కార్యక్రమాలతో జాతర ఊరేగింపు ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ అభిషేక్, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, ప్రముఖ నాయకులు ఎన్ఎస్ఎస్ రాజా, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి, జవ్వాది విజయలక్ష్మి, జవ్వాది మురళీకృష్ణ, కోసూరి చండీప్రియ, మెరుపుల శ్యామలరావు, గొర్రెల రమణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వెంపటాపు వాసు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్టీపీ 89 వారికి అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ ఆశీర్వచనం అందజేయగా ఆలయ ధర్మకర్త సురేష్, కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూకి వేలంపాట నిర్వహించగా ప్రముఖ వ్యాపారి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం 3,09,000 అత్యధిక ధరకు దక్కించుకున్నారు. Gracias.
చూస్తున్నారండి ఇప్పుడు ఇందాక వెళ్ళారుగా స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాల్గొన్న పూర్ణిమ మహోత్సవములు శూలాల పండుగ సందర్భంగా పుష్కరాల రేవు వద్ద 9వ వార్డ్ టోర్పీ ప్రెసిడెంట్ మరుకుర్తి శివకుమార్ చౌదరి, 9వ వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. భక్తులకు స్వయంగా వడ్డించి అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలోనూ వివిధ డివిజన్ల టోపీ ఇన్ఛార్జీలు, నాయకులు, 9వ డివిజన్ కు చెందిన దుంగున వీస్ కుమార్, దొరై భవానీ శంకర్, దొడ్డి సురేష్, డేవిడ్ రాజు, నెల్లి సరస్వతి, సాయి తదితరులు చండిప్రియ పాల్గొన్నారు. వార్డ్ ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సరే చదివారు తిరిగారు వస్తే ఆగస్ట్ గారు విద్యార్థులకు తెలివితేటలతో పాటు వినయం, సద్బుద్ధి, తల్లిదండ్రులపై ప్రేమ, గురువులపై గౌరవం ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. విద్యతో పాటు వినయం, సంస్కారం విద్యార్థులు అలవర్చుకుంటే భవిష్యత్తులో చక్కని పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రాజమండ్రి తిరుమల కళాశాలలో ఏర్పాటు చేసిన నైతిక విద్యా ఉత్సవానికి అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు అవసరమైన పలు అంశాల గురించి వివరించారు. విద్యార్థులకు తెలివితేటలతో పాటు వినయం, సద్బుద్ధి, తల్లిదండ్రులపై ప్రేమ, గురువులపై గౌరవం ఉండాల్సిన ఆవశ్యకతను గురించి ఉదాహరణలతో సహా విశ్లేషించారు. అత్యంత శక్తివంతుడైన హనుమంతుడు తన రాజు శ్రీరాముడి వద్ద ఎంత వినయ విధేయతలతో ఉండేవారో కళ్లకు కట్టినట్టు వివరించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అనేక అంశాలను వారికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యా సంస్థల నిర్వాహకుడు నున్న తిరుమలరావుతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పువ్వులు దండ కట్టినప్పుడు ఒక దారానికి పువ్వులన్నింటినీ కూడా గుచ్చి గుచ్చి దండ కట్టారు. అసలు నిజానికి దారానికి లేని సౌలభం కూడా పువ్వులతో కలిసిన కారణం చేత వస్తుంది. ఓ ఇనప పూస నీళ్లలో పడితే ఉప్పట్టి ముక్కలైపోతుంది. అగ్నితో కలిస్తే ఇంటికి పనికి వచ్చే కిటికీ అవుతుంది. ఒక పువ్వు పట్టి వెళ్ళి భగవంతుడి పాదాల మీద వేస్తే ప్రసాదం అవుతుంది. ఒక శవం మీద వేస్తే ఎవ్వరూ దాన్ని ముట్టుకోరు, తీసి కళ్ళకద్దుకోరు. నువ్వు ఎవరితో కూడావన్న దాన్ని బట్టి గౌరవం. అట్లా మనం కూడిన వ్యక్తి ఎవరుంటారో ఆయనని మిత్రుడు అని పిలుస్తారు. మిత్రుడు ఏం చేస్తాడు అంటే మితము నుండి ఋతమునకు తీసుకెళ్తాడు. కాబట్టి మిత్ర శబ్దం అమ్మాయి అంటే మనం ఏ విషయంలో కొంత మాత్రమే తెలుసుకుని ఉండిపోయామో దాన్ని విస్తృతి చేసి మరింత పైకి వచ్చేటట్టు చేస్తాడు. నీకు బాగా అర్థం అవ్వాలి అంటే మోరి దత్తాత్రేయుడు గారిని క్యాన్సర్ విషయంలో చాలా లబ్ధ ప్రతిష్ఠులైన డాక్టర్. ఆయన అంత గొప్పవారు కాగలిగారు అంటే నువ్వు ఆయన రాసుకున్న ఆయన చరిత్ర ఉంది, అది చదివితే ఆయనకి చిన్నతనంలో అండగా నిలబడినటువంటి ఒక స్నేహితుడు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం. అలాగే డాక్టర్ గురవారెడ్డి గారిని హైదరాబాద్లో చాలా సుప్రసిద్ధ వైద్యుడు, మోకాళ్ళు ఆపరేషన్ చేయడం కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. అంత గొప్పవారైన గురవారెడ్డి గారు ఒకప్పుడు ఫారిన్లో చదువుకోవలసి వస్తే
కొత్తగా వచ్చాడు, ఉద్యోగం చేయవలసి వచ్చింది హాస్పిటల్లో. మొట్టమొదటిసారి విదేశాలకి రావడం ఎట్లా జరుగుతుంది, ఏ రూమ్లో ఏముంటుంది, వచ్చిన సీనియర్ డాక్టర్లు ఏం క్వశ్చన్ ఇస్తారు, ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది చెయ్యాలి, ఎన్ని గంటలకి తినాలి, ఎన్ని గంటలకి ఏం చెయ్యాలి. ఈయన భారతదేశం నుంచి లండన్ వెళ్ళే లోపల ఆయన స్నేహితుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక పుస్తకం రాసినట్టుగా రాసేసి కురవారెడ్డి గారికి ఇచ్చి, ఇది చదువుకుని నువ్వు ప్రిపేర్ అవ్వు, దీన్ని బట్టి నువ్వు జీవితంలో మసులుకో, ఇక్కడ వృద్ధిలోకి వస్తావని ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుకుని గురవారెడ్డి గారు అక్కడ బాగా సెటిల్ అయి వృత్తిలోకి వచ్చి వాళ్ళు అంత ప్రఖ్యాతి వహించి హైదరాబాద్లో అంత కీర్తి తెచ్చుకున్నారు. ఆయన ఈ విషయాలని గురవాయనం అని పుస్తకాయంలో రాసుకున్నాడు. ఒక స్నేహితుడు మితము నుండి ఋతము అంటే ఒక పరిమితిలోంచి బాగా విస్తృత స్థాయిలో పైకి ఎదగడానికి కారణమవుతాడు. అగ్నితో కూడిన పాలు పైకి లేచినట్టే సరియైన మిత్రుడితో కలిసిన వ్యక్తి పైకి లేస్తాడు. స్నేహం అలా ఉండాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఎంత బాగా స్నేహంగా ఉండి ఒకరిలో ఉన్న కౌశలాన్ని ఒకరు వాడుకొని ఇద్దరూ కలిసి లబ్ధప్రతిష్ఠులై వృద్ధిలోకి వచ్చారో అట్లా మంచి స్నేహితుడిని ఎంచుకుంటే నీకు ఓదార్పు అవుతాడు, నీకు భుజం కడతాడు, అసూయ లేకుండా నీ చేయి పట్టుకుంటాడు, తాను వృద్ధిలోకి వచ్చి నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు, నువ్వు తప్పు చేసినా మన్నిస్తాడు, ఎంతో ప్రేమగా కలిసి ప్రస్థానం చేస్తాడు. రాజమండ్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ అధినేత చెట్ల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఏవి అప్పారావు వైట్ హౌస్ దగ్గర ఘనంగా జరిగాయి. స్థానిక ఏవి అప్పారావు వైట్ హౌస్ దగ్గర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ అధినేత చెట్ల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు, పుష్పమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగ్రహణం కారణంగా రాజమహేంద్రవరంలో ఉన్న పలు ఆలయాలను ఈ ఉదయం మూసివేత. గ్రహణం వీడిన తరువాత ఆలయాల్లో సంప్రోక్షణలు, ప్రత్యేక శుద్ధి పూజలు చేసిన తరువాత రేపు ఉదయం భక్తులకు దర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం బాలయోగి సొంతం. గని కృష్ణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం. ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్ళు. $194 కోట్లతో ఇంటింటికి గోదావరి నీటి సరఫరా ప్రాజెక్ట్. కడియం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.